ఆండాళ్ తిరువడిగళే శరణం. అందరూ కోరుకునే ఆ స్వర్గ సుఖం అంటే ఏమిటి? ఆండాళ్ తల్లి ఒక భక్తురాలిని ఎందుకు నిలదీసింది? ఆండాళ్ తల్లి 10వ పాసురంలో దాగి ఉన్న ఆ అద్భుత రహస్యాన్ని మీకోసం. நோற்றும் சுவர்க்கம் புகுகின்றோம்மனாய் ஆற்றமும் தாராரோ வாசல் திறவாதாள் நாற்றுத்துளாய் மூனே நாராயணனம்மாள் போற்ற பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் கூற்றத்தின் வாழ்வெளிந்த கும்பகரணனும் தோற்றம் உனக்கே பெருந்துயில் தாழ் தந்தானோ ஆற்று அனந்தலுடையாய் அருங்களமே தேற்றமாய் வந்து తిరువేళురెంబావాయ్. నమస్కారం. భగవంతుడిని చేరుకోవడానికి మార్గం కేవలం పూజలు మాత్రమే కాదు, ప్రకృతిని ప్రేమించడం మరియు తోటి భక్తులతో కలిసి ఆ స్వామిని కీర్తించడం. ఈ 10వ పాసురంలో ఆండాళ్ తల్లి మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, మనం ఒక్కరమే భక్తిలో మునిగిపోవడం కాదు, మన చుట్టూ ఉన్న వారిని కూడా మేల్కొల్పి అందరినీ ఆ కృష్ణంలో మన మనసు కూడా ప్రాపంచిక సుఖాలనే నిద్రను వీడి నిరంతరం ఆ కృష్ణ పాద పద్మాలనే ధ్యానించాలి. అదే నిజమైన ముక్తి, అదే అసలైన ఆనందం. ఆండాళ్ తల్లి తన చెలికెత్తెలతో కలిసి కృష్ణుణ్ణి అర్చించే వేళ ప్రకృతి పరవశిస్తోంది. చూడండి, మన ఇంటి ముంగిట తెల్లవారుజామునే పక్షులు కిలకల రావాలు మొదలయ్యాయి. తోటలో నెమళ్ళు తమ కించాలను విప్పి నాట్యం చేస్తుంటే ఆ దృశ్యం సాక్షాత్తు నందనవనాన్ని తలపిస్తుంది. చివరగా ఆండాళ్ తల్లి ఎంతో భక్తితో ఒక పవిత్రమైన పద్మాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదాల చెంత సమర్పిస్తుంది. ఆ స్వామి చరణాలే మనకు శరణ్యం. తిరుప్పావై 10వ పాసురంలో ఆండాళ్ తల్లి ఒక పరమ భక్తురాలి ఇంటి ముంగిట నిలబడి ఉంది. ఆ ఇంటి లోపల ఉన్న భక్తురాలు శ్రీకృష్ణ ధ్యానంలో మునిగిపోయి బాహ్య ప్రపంచాన్ని మరిచి నిద్రిస్తోంది. ఆమెను నిద్రలేపుతూ ఆండాళ్ ఇలా అంటోంది: ఓ నేస్తమా, నీవు స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నావని మాకు తెలుసు, కానీ ఆ కృష్ణ పరమాత్మను అందరం కలిసి సేవించే భాగ్యాన్ని మాకు కూడా కలిగించు. మన శ్వాస, మన ధ్యాస ఆ కృష్ణుడే కావాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవిందా గోవింద. సబ్స్క్రైబ్ భార్గవి గర్ల్స్ వీలాగ్స్ ప్లేలిస్ట్లో పాసురాలుంటాయి, చూడండి. థ్యాంక్ యూ.